తెలంగాణలో మళ్ళా ఒకసారి జాతిపిత ఎవరు అనే చర్చ జరుగుతలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. జాతిపితకి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇంకా చాలా వాటి మీద నిన్న మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజం నుంచి కొంత అభ్యంతరం వ్యక్తమవుతుంది. మనతో పాటు చెరుకు సుధాకర్ గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంకి సంబంధించి నిన్న జాతిపిత అనేంతవరకు మాట్లాడినటువంటి మాటల గురించి ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతారో ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే. తెలంగాణలో చర్చ జరగాల్సింది దేని మీద చర్చ జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అది రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన దాంట్లో ఆయన వెళ్ళింది ఎన్నికల ప్రచారానికి. మాట్లాడవలసింది తాను 2 ఏళ్లలో ఆచరణాత్మకంగా ఏ పథకాలను అమలు చేయగలిగినాము, తన మంత్రివర్గం ఎంత నిబద్ధతతో పనిచేసింది, ఏ పని విధానంతో పనిచేసింది, ఏ వర్గాలకు పనిచేసింది, చాలా కూలంకుషంగా సానుకూలంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పవలసి. వారు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పగలిగిన ఒకే ఒక్క పదం ఏమిటంటే వాడు వీడు అనడం. ఎవడరా నువ్వు అని, జాతిరత్నాలు, ఈ జాత ఆ జాత అనేది ఒకటి. సహజంగా ఊర్లలో మాట్లాడుకుంటే మనం 7-10 పంచాయతీ పెట్టుకున్నా నువ్వే జాతి నేనే జాతి అని మాట్లాడతాం కదా. కాబట్టి ఈజీగా పరకలేడు కావడానికి కొత్తగా ఒక జాతి అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అంటే నువ్వు జాతి పిత అన్నప్పుడు తెలంగాణలో జాతి అంటే హరీష్ రావా, లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావా, మాధవరం కృష్ణారావా అన్నప్పుడు మరి జాతి అంటే జూపల్లి కృష్ణారావా, ప్రేమ్ సాగర్ రావా, లేకపోతే వెంకటరమణ రావా అని చెప్పేసి ఇంకొక ప్రశ్న వస్తే పరిస్థితి ఏముంటుంది? లేదు, జాతి అంటే మేమే అనుకుంటే జాతి అంటే మీరంటే ఎవరెవరు? రేవంత్ రెడ్డి, కోదండరామరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఇక చాలామంది 40 మంది లిస్ట్. అంటే మీరే జాతులైతే ఇది మా జాతి, మాదిగా సమస్త అట్టడి వర్గాల వాళ్ళము తెలంగాణ జాతి అనుకొని కొట్లాడినాం కదా, మరి మేమే జాతి, ఇప్పుడు మా వర్గాలకు వస్తున్న ప్రయోజనం ఏమిటని చర్చ జరిగితే మీరు ఏడబత్తారు అని అడుగుతున్నా, మీరు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు అని అడుగుతున్నా. అందుకోసం ఇష్యూ ఈజ్ నాట్ జస్ట్ పర్టైనింగ్ టు ది జస్ట్ లైక్ ఎ క్యాజువల్ కామెంట్ కాదు. నేనేమంటున్నా అంటే ఇట్స్ డీప్ ఎన్రూటెన్ క్రైసిస్ అది. అంటే ఈ ప్రభుత్వంలో తాను ఏమి చేయలేకపోవడం అనేది, ఏమి చేయలేకపోవడం అంటే అది చేయలేక కాదు, అది తన ఎజెండా డిఫరెంట్గా ఉన్నప్పుడు, పక్క రాష్ట్రం నుంచి అమలు చేయగలిగే అటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు, వాళ్ళని సంతోషపెట్టేటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు, ఒక పెద్ద ఎజెండా ఒక ఆర్థిక ప్రయోజనాల కోసం పెట్టుకోదలుచుకున్నప్పుడు ఇంతకంటే భిన్నంగా ఏమి ఉండదు. నేనేమంటానంటే ఆర్థిక ప్రయోజనాలు లేకుండా పాలకులు ఉండరు, వాళ్ళ వర్గాలు ఉండవు, వాళ్ళ కులాలు ఉండవు అనేది కేటగారికల్గా ప్రూవ్ అయింది. జార్ఖండ్ రాష్ట్రం చెప్పినట్టు వారు నిన్న అన్నారు కదా, ఆయనకు శుభస్వరన్ నోటీసు పంపలేదు అన్నారు కదా. ఇవన్నీ నోటీసులు పంపడం ద్వారా ఏం జరిగిందంటే ఈ దేశంలో ఏ కాదు గురించి ఎవడు మాట్లాడినా కూడా అవినీతికి అతీతంగా ఉండే పరిస్థితి లేదనేది మాత్రం తేలిపోయింది. చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. సో అవినీతికి అతీతంగా లేకపోవడం ఒక్కటే కాకుండా మొత్తం రాష్ట్రంలో పాలనా వ్యవస్థనంతా భ్రష్టు పట్టించేసి ఎక్కడ ఏది పని చేయకుండా చేసేటువంటి సహజ సిద్ధమైనటువంటి కాంగ్రెస్ ధోరణిని ఇవాళ చాలా స్పీడప్ చేసింది రేవంత్ రెడ్డి. ఎందుకంటున్నంటే మీరు అంతర్గతంగా కొట్లాడడం అయితే ఒక సంగతి, కానీ పాలననే వదిలిపెట్టేసేసి చేయవలసిన పనులు వదిలిపెట్టి 10 ఏళ్ల కాలం లోపల మేము ఈ రాష్ట్రం ఇస్తే, రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి, తెలంగాణ మాతకు మీరు రుణం తీర్చుకోలేరా అని చెప్పి సెంటిమెంట్ మాటలు మాట్లాడినారు కదా. మరి రుణం తీర్చుకున్నందుకు మీరేం చేయవలసి ఉండే? తల్లి రుణం తీర్చుకోవాల్సి ఉండే. తల్లి రుణం అంటే ఎవరిది? సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సి ఉండే. తల్లి రుణం అంటే ఎవరిది? తెలంగాణ ఆడబిడ్డలది, తెలంగాణ మట్టి బిడ్డలది. ఈ రెండింటి పనే కదా. దీనికి ఎంత సీరియస్గా పని చేయవలసి ఉండే? మీరు 24 గంటలు మీరు పాలనా వ్యవస్థలో సెక్రటేరియట్లనో, లేకపోతే మంత్రివర్గంలో, లేకపోతే అధికారుల దగ్గరనో, లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైద్యాలయాలను, కళాశాలలను, హాస్టళ్లను, ఇట్లా రైతు దగ్గరనో ఇక్కడ ఉండేసి వీళ్ళ వర్గాల నుంచి నేర్చుకోవాల్సి. మీరు ఏం చెప్తున్నారు? రోజు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కోసం గద్ద లెక్కన తిరుగుతున్నారు. మరి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ పోయారు మీరు? గత ప్రభుత్వంలో అది జరిగింది. గత ప్రభుత్వంలో జరుగుంటే నీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉన్నది కదా. ఇప్పటికి ఇన్ని పెట్టినావు కదా, నువ్వు ఇప్పటికీ 4 సార్లు పెట్టినావు. 4 సార్లు పెట్టిందంటే ఇప్పటిదాకా ఏం తేల్చలేదు. తెలంగాణకు అవసరమైనటువంటి భూముల్ని తీసుకుపోయేసి ఆడ దాని పేరు ఏంటది, గచ్చిబౌలి దగ్గర ఒక దగ్గరనో, లేదా ఇంకో దగ్గరనో రోజంతా భూములు అమ్ముకుంటూ కూర్చొని భూములు ఆయన అమ్మలేదా మేము అమ్మలేదని ఇట్లా వంకర వాదన పెడితే ఎటుపోతుంది అంటున్నా. అందుకోసం చెప్పదలుచుకుంటామా, చాలా పెద్ద సబ్జెక్ట్ అది, ఎంత మాట్లాడుకున్నా వడవదు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి నా విజ్ఞప్తి ఏంటంటే నువ్వు నిజంగానే పొద్దున మాట్లాడితే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయొద్దా, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం కట్టబెట్టొద్దా? మీరు అధికారం కట్టబెట్టదలుచుకుంటే మీరు కొట్లాడవలసింది ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆయువు పట్టాయి ప్రాణవాయువు పోసినటువంటి చంద్రబాబు నాయుడుతో కొట్లాడాను.
దాన్ని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడే నా గురువు అని చెప్పేసి దావోస్లో ఆడ ఈడ ఇద్దరు బిర్రుగా అల్లుకొని మీరు ముచ్చట చెప్పుకొని ఆయన నా గురువు ఆయన నా ప్రాణం అని చెప్పుకొని నువ్వు రాహుల్ గాంధీకి ఏం పని చేస్తున్నట్టు? దావోస్ లోనే కాదు, ఇక్కడ కూడా ఆయన ఎక్కడనైనా టీడీపీ స్కూల్లో ఎక్కడనైనా ఓపెన్ గానే మాట్లాడుతున్నాడు కదా. అదెందుకమ్మా తెలుగుదేశం గద్దెలు కూల్చిండు కాబట్టి బీఆర్ఎస్ గద్దెలు కూల్చండి అని చెప్పేటువంటి మనిషి నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం గద్దె కూలితే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నదానికి సపోర్ట్ ఇచ్చేటువంటి పార్టీ గద్దె కూలినట్లు లెక్క. అంతేనా? టీఆర్ఎస్ గద్దె కూలితే రేపు నీకు అవకాశం వస్తే నువ్వు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే నా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు 4 రాజ్యసభ సభ్యులు కాక ఇంకో 4 రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు నువ్వు గెలవడానికి నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావడానికి నువ్వు అధికారం రావడానికో అవకాశం తీసుకునేటువంటి పరిస్థితి ఉండడానికి ఒక స్పేస్ అట్టనే మిగిలిన్నది. దాన్ని వదిలిపెట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం వల్ల ఈ నాటకాలు ఎందుకు అంటే ఎవడు ప్రశ్నించకపోవడం. నేనేమంటానంటే తెలంగాణలో దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు ఏవి రాగానే వాటితో మంచి చేసుకొని మేధావులు అనేటువంటి వాళ్ళు తమ పనులు చక్కదిద్దుకున్నటువంటి యాటిట్యూడ్ నుంచి మారండి. అవును, మేధావులు అనేటోళ్ళు ఎక్కడ మాట్లాడారు? నేను అడుగుతున్నా, నిన్న రేవంత్ రెడ్డి మిర్యాల కూడా వచ్చినాడు. మిర్యాల కూడా ఆయన పోయేటప్పుడు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని కార్యకర్తల్ని గతంలో ప్రజా సంఘాలు పనిచేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. నువ్వు పైనుంచి పోతే కింద ఎందుకమ్మా చేసేది? నిన్న 4 గంటల నుంచి అరెస్ట్ చేసినారు. మరి వీళ్ళందరికీ ఏం నోర్లు ఏడబడిపోయినాయి? ఏం మాయాదార రోగం వచ్చింది వీళ్ళందరికీ? ఇవాళ రోజు 10 రోజులకు కొన్నాడు 15 రోజులకు కొన్నాడు పిలిచిపోయి మాట్లాడుతున్నారు కదా. మీరు ఎందుకు మాట్లాడరు అంటున్నా నేను అడుగుతున్నా ఇవాళ. అందుకోసం నేను ఇవాళ బీఆర్ఎస్లోకి వచ్చినా కాబట్టి మాట్లాడడం కాదు. యాజ్ ద జనరల్ ఒక ఉద్యమకారుడుగా బేసిక్ ఒక సివిల్ రైట్స్ స్ప్రో ఉన్నటువంటి వాడుగా మనం మాట్లాడవలసిన చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఒక దగ్గరికి చేరితే తప్ప రేవంత్ రెడ్డిని ఒక దారిలో పెట్టడము, రేవంత్ రెడ్డిని పక్కకి నెట్టేసి ఇంతకంటే మెరుగైనటువంటి నాయకత్వాన్ని తీసుకురావడము, ఎన్నికలు వస్తే ప్రజలకు ఇష్టపూర్తిగా దీన్ని రిజెక్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా యాటిట్యూడ్లో కూడా ఎన్నికలు జరగడానికి అవకాశం. ఆ పని మనం చేయకుండా ఒప్పుకుంటే ఎట్లా సాధ్యమైంది నాకు చెప్పండి. అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీని ఇంకొకటి పక్కకు పెడితే ఉద్యమకారుడిగా మీరు కూడా ఆ రోజు ఉద్యమంలో ఉన్నారు. ఫస్ట్ పీడీ యాక్ట్ మీ మీద పెట్టించుకున్నారు ఆ రోజు ఉద్యమ కాలంలో. ఇప్పుడు మళ్ళీ ఒక చర్చని దేనికి దారితీస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు పదే నిన్న కూడా మాట్లాడిరు. జాతిపితకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఇచ్చింది సోనియా గాంధీ, ఇస్తే గౌరవం దక్కితే సోనియా గాంధీకి దక్కాలి అనేలాగా మాట్లాడిరు. కానీ అక్కడ ఇంకొక సేమ్ ప్రశ్న ఏం ఎదురవుతుంది అంటే గౌరవం ఇవ్వాలి అనుకున్నప్పుడు తెలంగాణ ఇచ్చే ఉద్దేశం ఉంటే మరి ఇంతమంది ఎందుకు అమరులయ్యారు? వీళ్ళు అమరులు కావడానికంటే ముందే మీరు ఇవ్వచ్చు కదా, ఇంతమంది బలిదానాలకు కారణం మీరే కదా అనే ప్రశ్న కూడా ఒకటి వస్తుంది. అమ్మ నేను ఒక మాట చెప్తా సరే, అది పాతది మీరు అన్న పాత ఆన్సర్. అది అంతకంటే భిన్నమైన ఆన్సర్ చెప్తున్నాను. సోనియా గాంధీకి ఇచ్చే గౌరవం ఈ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ అనేటటువంటి వాళ్ళకి సోయి కూడా లేదు. వాళ్ళకి ఏం చెప్పాలి కూడా తెలియదు. ఇట్ ఈస్ కేసీఆర్ ఇన్ ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ వెరీ క్లియర్లీ టోల్డ్ అబౌట్. there is no doubt about and there is no bias and discussion about what Sonia Gandhi made to the Telangana. Without Sonia Gandhi there could have been no state happening. ఇంతకంటే గౌరవం ఏముంటుందమ్మా నేను అడుగుతున్నా. రెండవది సోనియా గాంధీ కొడుకుని పట్టుకొని వీడు ఎవడికి పుట్టిండు వాడి పుట్టిండు వీడి పుట్టిండు భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఇదేం పద్ధతి అయ్యా? పిల్లగాడి దేశంలో బుక్ పట్టుకుని ఏదో మంచి వచ్చాడో చేస్తా ఉంటే ఇంత పెద్ద మాటలు ఎందుకు అంటున్నారు? ఆయన యాటిట్యూడ్ ఏమున్నది, నీ యాటిట్యూడ్ ఏమున్నది? అండ్ బేసికల్లీ నేనేమంటున్నట్టు టోటల్ దేశంలో మీరున్నది ఇవాళ 4 సీట్లు 5 సీట్లు ఉన్నారు. మీరు ఇంకా 10 సీట్లలో వస్తే సంతోషమే నాలాంటి వాడికి. ఎందుకంటే డెఫినెట్గా దేశంలో ఉన్న వాతావరణాన్ని బట్టి కొంచెమైనా స్పేస్ డెమోక్రటిక్ దొరుకుతుంది ఎవరో ఆశ. కానీ సేమ్ సందర్భంలో నీకున్న ఒక్క స్టేట్ లోపల నువ్వు చేస్తున్న పని ఏంది, నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది, ఏం జరుగుతున్నది, దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు చూస్తున్నారు కదా. ఈ 4 సీట్ల నుంచి 1 సీట్ రాకుండా పోయే వాతావరణం రాకుండా చూసుకోవాలన్న బాధ్యత కూడా మీ మీదనే ఉంది కదా. అందుకోసం రేవంత్ రెడ్డికి పైన ఉన్న సోనియా గాంధీ గారికి, ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారికి, హైకమాండ్లో కూర్చున్న కేసీ వేణుగోపాల్కు, రకరకాల వాళ్ళకు చాలా పెద్ద బాధ్యత ఉంది. ముందు మీ ఇంటిని చక్కగా చేసుకొని బయటికి నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఈడ కూర్చున్న పెద్ద మనిషి ఆయన జాతిపితనా ఈయన జాతిపితనా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడగలిగే స్థితి నుంచి దేశవ్యాప్తంగా రేపు రాజకీయాల్లో రేపు అవకాశం ఉంటే కలిసి రాగలిగే పార్టీని మనం దూరం చేసుకుంటే పెద్ద నష్టం పోతాం కదా. తాత్కాలిక ప్రయోజనం కోసం అనవసరంగా మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడుతున్నా తప్ప ఇంకా ఇంతకంటే నేను సోనియా గాంధీ గారి కోసం చేస్తున్నది ఏం లేదు అనేటువంటిది గుర్తెరిగితే నాకు తెలియదు. ఆయన గుర్తెరుగువారు, వారు గుర్తెరగనంత అమాయకుడు ఏం కాదు రేవంత్ రెడ్డి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ లోపల ఆయన మాట్లాడుతున్న ప్రతి వర్డ్కు ఏం జరుగుతుంది అనే విషయం లోపల ఆయన భయపడేటువంటి మనిషి కానీ భయం లేకుండా మాట్లాడడం లోపల పరిణామాలను తెలియని మనిషి కాదు ఆయన. ఆయన అన్ని తెలిసే మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్న విషయం లోపల
చెప్పగలిగేది, కంట్రోల్ చేయగలిగేది వాళ్ళ పార్టీ మాత్రమే. అన్నిటికంటే ముఖ్యంగా దౌర్భాగ్యం ఏంటంటే ఒంటి కాలు మీద రేవంత్ రెడ్డి మీద లేచేటువంటి చాలా 6 ఫీట్ల నాయకులు ఉన్నారు కదా, సీనియర్ మోస్ట్ నాయకులు. వీళ్ళందరినీ కూడా నేను ఒక ప్రశ్న పడుతున్నంటే, మీ వాటాల కోసం మీరు నోరు మూసుకుంటే భవిష్యత్తులో మీరు పార్లమెంటు అసెంబ్లీ మెట్లెక్కడం సాధ్యం కాదు కాంగ్రెస్ ఫామ్ మీద. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది నేను చెప్పదలుచుకున్నాను.